good evening. Welcome to South India's biggest dance reality show, D20. Idi sir, my brand. D20 రికార్డుల్లో మా కంటెస్టెంట్ల పేర్లు ఉండటం కాదు, మా కంటెస్టెంట్ల పేర్ల మీదే రికార్డులు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డులని వాళ్లే బద్దలు కొట్టే పర్ఫార్మెన్సెస్ తో మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఆ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేయాలి అంటే ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి జడ్జిల్ని ఇన్వైట్ చేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్, versatile and the energetic Vijay Bini Master along with the most gorgeous and talented Regina Cassandra. పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్ గా వస్తుంది. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఒకడు సింగిల్ గా రాబోతున్నాడు. మరి ఆ వచ్చే వ్యక్తి ఏ జంతువో మీరే డిసైడ్ చేయండి. ఏంటిది? ఎవరిది నువ్వు? జానీ సిన్స్. ఒరే దుర్మార్గుడా! సో ఏంటి ఇక్కడ WWE ఛాంపియన్ నువ్వు? యా, వీళ్ళెవ్వరితో మనం డాన్స్ లో గెలవలేం కాబట్టి ఇలాంటి ఫైట్ చేసి డామినేట్ చేద్దామని వచ్చా. నీకోసం సమవుజ్జీలు నేను తీసుకొస్తున్నాను. Come on, get the సమవుజ్జీలు. ఇదేంద్రజా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు మ్యాచ్. స్టార్ట్ అవ్వలేదు. నో ఓ మిస్టర్ యు జాన్ సీనా ఈజ్ అండర్టేకర్. ఓకే కమ్ మిస్టర్ జాన్ సీనా. యా Show your mannerism. So round number 1 between John Cena and Undertaker. Go. Wow. A 1, a 2. No. What? This girl that side, that girl this side. Fight. 1, 2, 3. Look at my face in the mirror. Oh shit. And I wonder what I see. I'm just a traveling soldier. And I'll be all I can be. One, two, three. No. నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. One round, one winner, John Cena. Yes. మీకోసం ఇంకొక సమవుజ్జిని పోటీలో దింపబోతున్నాం. రెడీ. Let's welcome Pundu. Pandu. Round 2 between Johnsons and Pandu. Let's go. Round 2, 3, 2, 1, go. రే తగులుతా రే. పాపం దర్శకున్నట్టున్నాడు. Let's go, Johnny. Let's go, Johnny. Let's go. ఎంతకి తెగించారా? Yeah, the final winner, John Cena. Congratulations. What do you want gift? Thank you. I want that girl. నువ్వు సామాన్యుడు కాదురా. ఇక ఈ తాళం కప్ప నా తమ్ముడికి అంకితం. Yes, thank you. తమ్ముడా
మరి కొద్ది వారాల్లో T20లో మహా తుఫాన్ రాబోతోంది. ఆ తుఫాన్ని తట్టుకోవడానికి సర్వైవల్ రౌండ్ జరుగుతోంది. ఈ సర్వైవల్ రౌండ్ లో కంటెస్టెంట్లు సర్వైవ్ అవ్వటం కోసం ప్రాణం పెట్టి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. పోయిన వారమే సర్వైవల్ రౌండ్ లెవెల్ 2 స్టార్ట్ అయింది. ఈ వారం దాన్ని తిరిగి ప్రారంభించడానికి ఝాన్సీ సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. రేయ్, మన సర్పంచ్ గారు ఊరు చివరి 2 పాముల కలయికను చూసి అందులో ఒక పాముని చంపేశారంటరా. ఆ బ్రతికున్న ఇంకో పాము మన సర్పంచ్ గారిని ఏం చేస్తుందో ఏంటో. కటిక బాల కథలు ముగియ కంటి కొసల అగ్గు లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసిక సిక గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగం చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 దీనికే భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? గాలిలాగా వచ్చరా నిన్ను నడిచిపోదు వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను ఇంటి వేయ కాడి వచ్చరా రే 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 అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెరయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా కక్కడి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు నొక్కంగా కాళిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ దాచులు అందంగా మెసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెసే నగులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము బుట్టల నగులు తోడై వచ్చిందే వచ్చరా నిన్ను నడిచిపోగు పెట్టవచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను ఇంటి వేయ కాడి వచ్చరా రే 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 చేసిన సభను ముగియ వరకు రప్పలకేది కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు పుష్కర ముక్కలు 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 ముడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చర కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఎలా అనిపించింది మీకు ఝాన్సీ చేసినటువంటి పర్ఫార్మెన్స్? ఐ విల్ బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. ఝాన్సీ, ఏమైంది హ్యాండ్ కి? ఏంటి? 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నాను సార్, షోల్డర్. ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్. ఓకే. పర్ఫార్మెన్స్ గురించి వస్తే నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది సుదర్శన్ మాస్టర్. మీరిచ్చిన లుక్, మేకప్, వాళ్ళకి చేసిన ప్రతి డీటెయిలింగ్ ఇంక్లూడింగ్ ఝాన్సీ అండ్ డాన్సర్స్ కి అండ్ ఝాన్సీకి లెన్స్ తో సహా ప్రతిదీ బ్యూటిఫుల్లీ డన్. సో సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళందరూ ఇటు టర్న్ అయ్యారో ఒక్కసారి ఆ పడగలతో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది విజువల్ చూసిన వెంటనే. ఎఫెక్ట్ చాలా చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది, డాన్సర్స్ కాస్ట్యూమ్, లుక్ అన్ని చాలా చాలా బాగున్నాయి. బట్ నాకు చిన్నది ఏంటంటే ఝాన్సీ కొంచెం ఎనర్జీ పెట్టుంటే బాగుండు. మేబీ మీరు అలిసిపోయారో, మీ హ్యాండ్ పెయినో, లేకపోతే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తెలియదు, నాకు అలా పర్సనల్ గా కొంచెం అనిపించింది. అదర్ దెన్ దట్ అ బ్యూటిఫుల్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజీనా గారు సూపర్.
గోధుమ తాచులు అందంగా మెరిసే నాగులు. ఓపెనింగ్ చాలా బాగుంది. ద మూమెంట్ ఐ సా యూ, వీళ్ళందరూ ఈ స్నేక్ కాస్ట్యూమ్ లో ఉన్నారు కదా, ఐ వాస్ వెయిటింగ్ టు సీ మీరు ఎలా ఉంటారని. ఐ మీన్ యూ ఓపెన్ యువర్ ఐస్, అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. మేకప్ చాలా బాగుంది. సుదర్శన్ మాస్టర్, ఝాన్సీ, ఫ్యాబ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. జస్ట్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఝాన్సీ గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రిక్వెస్ట్ ద అసలైనటువంటి రక్త పింజరి ఆది ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ రిషిక, ప్లీజ్. మీరు ఒక మంచి నాగిన్ డాన్స్ చేయాలి మా కోసం. ఒక అద్భుతమైనటువంటి పాట పెడతాం. స్నేక్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా కావాలి. ఇందాక రెజీనా గారు ఒక సౌండ్ ఇచ్చారు, ఏంటది? రెజీనా రెడీ సార్, సౌండ్. నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు, మై మరపే ఇచ్చావు. అసలు పాముకి ఎవడని ఈ పాట వేస్తాడా? ఎవ్వరు నువ్వు నన్ను కదిపావు, పాము పాట అది. ఏ పాముకి ఫీలింగ్స్ ఉండవా? చిన్న కథ కదిరిద్యా. ఈ పాముకి ఏ పాట కావాలి అది వేస్తాం. అలాంటిది ఏదైనా చూడండి. సరే, ఇప్పుడు పాము డాన్స్ చేయడం చూసారు. పాము పాకటం ఒక మనిషి రూపంలో ఎలా ఉంటుందో అది చేసి చూపిస్తాడు. పాములు ఎలా వెళ్ళాలో ట్రైనింగ్ ఇస్తాడు. అది పాములు పట్టేవాడు మామూలుగా. రెడీ? రెడీ, సౌండ్. అంతసేపు తిరిగిన అక్కడే ఉన్నాను. ఇంకోసారి ట్రై చేయి, వెళ్ళిపోతావు. వద్దు కదలట్లా. ఇగో ఈ పాము ఎలా పొట్ట మీద ఇలా ఎలా రౌండ్ తిరిగిద్ది చూస్తారా? అదొక్కటి చేసి వెళ్ళిపోదాం. పొట్ట మీద పెట్టు, ఈ పైకి లేపు. పాము గుడ్లు పెట్టు. పొట్ట బానే ఉందా బాబోయ్? పర్లేదు. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ రిషిక, థ్యాంక్ యూ రాజు గారు. మన ఆదికి బుజ్జి తమ్ముడు అయినటువంటి అభి రాబోతున్నాడు. సో వాళ్ళ అన్నయ్యని అడిగి కనుక్కుందాం. అది వాళ్ళు మీ తమ్ముడు కొడతాడా ఓజీ? చాలా గట్టిగా. ఎవరినే కదా ఒక పాటకి 3 ఓజీలు. అలా అవ్వదా అది? నువ్వు ఏమైనా చెయ్యి, ఒకటే ఓజీ వచ్చింది, ఒకటే బ్లాస్ట్ అవుతుంది. మాస్టర్ బాగా ఎక్కువ నచ్చేస్తే, బాగా ఎక్కువ నచ్చితే 2 ఓజీస్ ఉన్నాయి, డబుల్ ఓజీ ఉంది, డబుల్ ఓజీ ఉంది, ఇంకా ట్రిపుల్ మా వాడి కోసం ట్రిపుల్ కూడా ఉంది. ఇంకా బాగా నచ్చేస్తాయి. ఇంకా బెస్ట్ కి బెస్ట్ అయితే ట్రిపుల్. సరే మాస్టర్, నాకు ఒకటి ఉంది. ఒకవేళ వాళ్ళ తమ్ముడు ఓజీ కొట్టకపోతే పనిష్మెంట్ ఆది ఏమన్నా తీసుకుంటాడా? వాడు ఓజీ కొట్టకపోతే ఏం చేస్తావు నువ్వు? నేను రాజుగాడు ఇద్దరు పనిష్మెంట్ కి రెడీ. రాజుగాడు కూడా ఇద్దరం. మేము ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఎలాంటి దానికైనా నేను రెడీ అన్న. అది ఖచ్చితంగా 3 ఆది మీద ఒట్టే ఒట్టన్నా ఒట్టు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఆది తమ్ముడి పర్ఫార్మెన్స్ తర్వాత ఓజీ రాకపోతే ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా మేము రెడీ అని ఛాలెంజ్ చేశారు. మరి ఆది ఇంకా రాజు ఇప్పుడు అభి సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి. ఏం సార్ వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు, అంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఏమైంది సార్ వాడికి? వాడు గర్ల్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయింది. వీడేమో అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది, అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తది అని పిచ్చోళ్ళలాగా వాడే ఇదిగో ఇలా తయారై. అది సూపర్. నీ గర్ల్ ఫ్రెండా? లేదు, చచ్చిపోయింది.
బంగారం, వీళ్ళు ఎన్ని మాటలన్నా నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని. మళ్ళీ మనిద్దరం కలిసి మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తిందామే. బంగారం, ఎందుకు నాతో ఇంత దూరంగా ఉన్నావు? చెప్పు, ఎందుకు ఈ మౌనం? మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఓన్లీ అరుపులే. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది మన అభిగాడి వీర ప్రేమ గాథ? విజయపిని మాస్టర్. అభి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ప్రామిస్ చేయ అభి, ప్రతి పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటది అన్నది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో చాలా 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 బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లుక్, ఆ లెన్స్, నువ్వు ఇచ్చిన నీ గెటప్, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత బాయ్స్ ఆన్ ద టర్న్ అయిన తర్వాత వాళ్ళ లుక్, వాళ్ళ గెటప్స్ అదిరిపోయాయి. దాని తర్వాత నువ్వు ట్విస్ట్ చేసి ల్యాండ్ అయ్యావు లెగ్స్ మీద, చాలా బాగుంది. తర్వాత బోన్ బ్రేకింగ్ చేసావు, అది చాలా బాగుంది. ఒక క్లాక్ టిక్కింగ్ ఉంది, టక్ 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 అని పట్టుకున్నావు, అది బాగుంది. వెళ్ళిపోయావా అన్న దగ్గర ఎక్స్ప్రెషన్ బాగుంది. తర్వాత మీ అందరు స్క్రీమ్ చేశారు, చూసారా? ఇక్కడ స్క్రీమ్ చేస్తుంటే ఉందా బే, అలా పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ లెగ్స్ పెడితే లెగ్స్ మీద ల్యాండ్ అయ్యావు. ఎవరెవరు వాళ్ళ పొజిషన్స్ లో కొరియోగ్రఫీ చేస్తారు, ఇవి చూస్తుంటాం. బట్ చంక్ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఓన్లీ హెడ్స్ హ్యాండ్స్ తో చేశారు, చూసావా? మధ్యలో నువ్వు ఉండి, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ. ఆ చప్ చప్ అని ఒక లిరిక్ వస్తుంది, అక్కడ జస్ట్ హ్యాండ్స్ చేశారు. నేను ఒకసారి మధ్యలో నుంచుంటాను, మీ అందరు జస్ట్ అది చేయరా, నాకు నేను చూసుకోను.
లవ్లీ చిన్న మూమెంటే బట్ ఇంపాక్ట్. అందుకే నాకు కావాలి నేను నా అంతకి నేనే వచ్చి అక్కడ చేశాను. అభి సూపర్, కొరియోగ్రఫీ సూపర్, మీ ఎనర్జీ సూపర్, మీ మేకప్ సూపర్, ఇవన్నీ సూపర్ అన్నప్పుడు అభి నిలబడ్డాడు. అభి సార్ నువ్వు గానీ ఓజీ తీసుకోపోతే నీ కోసం వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటాను అన్నారు. సో వాళ్ళు కూడా ఒక్కసారి అక్కడ For me, this is OG performance. ఇండస్ట్రీకి వచ్చిన 10 సంవత్సరాల్లో నా తమ్ముడు ఎన్ని విజయాలు సాధించాడో నాకు తెలియదు కానీ ఈ రోజు నా తమ్ముడు సాధించిన విజయమే అసలైన విజయం. కానీ మాస్టర్ నాకేమనిపించిందంటే ఒక టైంలో రామ్ చరణ్ గారు హిందీలో జంజీర్ అనే ఒక సినిమా రీమేక్ తుఫాన్ అనేది ఒక సినిమా చేస్తే అది ఫ్లాప్ అయింది. ఆల్మోస్ట్ అందరూ ఆయన్ని అంటే గట్టిగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత రంగస్థలం అని ఒక సినిమా వచ్చింది మాస్టర్. ఆ తర్వాత ఎవరైతే తెరిచిన వేళ్ళు అరిచిన నోళ్ళు అన్ని మూసుకుపోయినాయి. ఆ విధంగా మళ్ళీ ఈ రోజు అభిగాడిదే ఆ రేంజ్ లో అనిపించింది మాస్టర్. అభిగాడు వీళ్ళతో పాటు ఊరగట్ల సరదాగా ఏదో వచ్చి గ్రేస్ మూమెంట్స్ కొన్ని చేసేసుకుని వెళ్ళిపోతాడు. విన్నర్ అవ్వడం మాక్సిమం కష్టమేమోలే, వీళ్ళతో పాటు ఉంటాడు అంతే చివరిదాకా అనుకున్నాను. కానీ ఈ రోజు వీడు వాళ్ళందరినీ భయపించేశాడు, మామూలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్ అండ్ ద బ్యూటిఫుల్ రెజినా గారు. హాయ్ అభి. హాయ్ మేడం. మీరు లవర్ బాయ్ బికాస్ ఓన్లీ దిస్ థీమ్ రియలీ వర్క్స్ ఫర్ యూ. ఐ లవ్ హౌ యూ టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్ అనమాట. ఇన్ఫాక్ట్ ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ లాంగ్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఇట్ వాస్ సో గుడ్. ఆ ఎమోషన్ చాలా బాగుంది. యూ కుడ్ ఫీల్ ఇట్. ఇక్కడ దాకా ఫీల్ చేసాం. యూనో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ జంప్ చేశారు కదా చేతు మధ్యలో, అండ్ యూ రియలీ లివ్డ్ అప్ టు ఇట్. అసలు రైట్ ఆల్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఎవ్రీ వన్ డిడ్ సో వెల్. దేర్ వాస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద గర్ల్స్ అండ్ ద బాయ్స్. ఇవాళ everyone's energy was so good, whether it was the hand movements, the face, the legs, anni sync lo undi. It worked out so well for you. Thank you ma'am, thank you so much. So Abhi, na heart meeke. Oh, thank you ma'am. అభిగాడు మీద నాకు నమ్మకం ఉందబ్బా. నాకు దీంతో అసలు కంప్లీట్ గా అసలు కుదిరింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. మా వాడు టైటిల్ కొట్టేస్తాడు. సూపర్ సూపర్. ఈ మాట చాలా అన్న. అండ్ అన్న ఈ సాంగ్ కి ఇంత బాగా లైటింగ్ రావడానికి కన్నా తీసుకున్నాడు అన్న లైటింగ్. కన్నా దాదా కన్నా అని వాడి ఏజ్ మీకు తెలిసే ఉంటుంది. కన్నా తెలుసు. ఏజ్ తక్కువ కానీ వాడి క్రియేటివిటీ చాలా ఎక్కువ. ఎన్ని సీజన్లు వచ్చినా అతని క్రియేటివిటీ గురించి వచ్చిన జడ్జిలందరూ షాక్ అయ్యేవాళ్ళు, ఈ ఏజ్ లో ఈ క్రియేటివిటీ ఏంటి. అలా ఇప్పుడు కూడా మనోడు నువ్వు చేసిన హెల్ప్ చాలా హెల్ప్ అయింది వాడికి. సూపర్. మరి ఓజీ అండ్ ఈ హార్ట్ వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఇలానే రా ఒక అంబ్రెల్లా పర్ఫార్మెన్స్, ఒక విరహ ప్రేమ గాథ, ఇలాంటి పర్ఫార్మెన్స్ లో మేము ఎదురు చేస్తున్నాం. సో ఈ సర్వైవల్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సంకేత్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఐ మిస్ యూ కందమ్మ. సంకేత్. ఎస్, మీ కొరియర్. ఓ థ్యాంక్ యూ. ససిలా నిన్నే చూసాక
అందం అమ్మాయి అయితే నీలా ఉందా. జడ్జెస్, సంకేత్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సోలోగా వస్తాడు, పర్ఫామ్ చేస్తాడు, బ్లాక్ బస్టర్ కొడతాడు, వెళ్తాడు, రిపీట్. సంకేత్, ఇప్పుడు మన జడ్జెస్ అడిగి కనుక్కుందాం. విజయపిని మాస్టర్. హాయ్ సంకేత్. హాయ్ సార్. సంకేత్, అంటే నీ స్టేజ్ ప్రెజెన్స్, నీ టెక్నికాలిటీ, ఒక లిరిక్స్ ని పట్టుకునే విధానం, ఒక బీట్ ని పట్టుకునే విధానం, ఆర్ వెనకొచ్చే కోరస్ ని పట్టుకునే విధానం నువ్వు చేసినంత బాగా ఎవ్వరు చేయరు సంకేత్. ఇందులో చాలా చిన్న చిన్న లిరిక్స్ భలే పట్టుకుంటావు. ఎండల్లో అన్నప్పుడు, మండే అన్నప్పుడు కాల్ని టచ్ చేయడం, జన్మ అన్నప్పుడు నీ క్యాప్ ని తీసుకుని దాంతో ఊమ్లా చేయడం, ఆ క్యాప్ నువ్వు హోల్డ్ చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అసలు నీ ఫ్లిప్స్ ఓకే, బట్ ఆ ల్యాండింగ్ ఏదైతే ఉందో సంకేత్ చాలా చాలా క్లీన్ గా ఉంటది సంకేత్. ఓవరాల్ గా చాలా మంచి కొరియోగ్రఫీ అండ్ చాలా బాగా నువ్వు చేసావు. సో ఆల్ ద వెరీ బెస్ట్ సంకేత్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రిజినా గారు. హాయ్ సంకేత్. హాయ్ మ్యామ్. మాస్టర్ చెప్పినట్టే అన్ని ఐ అగ్రీ విత్ హిమ్. ఇంకోటి యాడ్ చేయాలి, యాజ్ అ పర్ఫార్మర్ ఆల్వేస్ మీ పర్ఫార్మెన్సెస్ లో ఏదో ఒకటి ఇమోషన్ ఆడియన్స్ లో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. సో అది నాకు చాలా నచ్చింది. మోస్ట్లీ మీ పర్ఫార్మెన్సెస్ లో, అన్ని పర్ఫార్మెన్సెస్ లో రాసుకుంటున్నాం కదా, సో వీ డోంట్ ఫర్గెట్ ఏం చెప్పాలని జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు. కానీ మీ పర్ఫార్మెన్స్ లో నేను ఆల్వేస్ చూస్తూనే ఉంటాను. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. You done a fabulous job today as well, Sanket. Thank you. అండ్ సంకేత్, ఇందాక చేసిన దాంట్లో ఫ్లూట్ బిట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సంకేత్. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ప్రాపర్ టైమింగ్ అండ్ తనకి ఫీల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ అండ్ సంకేత్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆడియన్స్ చూశారు కదా, సర్వైవల్ రౌండ్ లో సెకండ్ లెవెల్ వేరే లెవెల్లో జరుగుతోంది. ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ మిగిలి ఉన్నాయి. అవి చూడాలంటే రేపు రాత్రి 9:30 గంటలకి మనం అందరం కలుసుకోవాలి. అంటల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.